been enjoyed this New Year and Christmas. మరి క్రిస్మస్ అదే విధంగా నూతన సంవత్సరాన్ని మీరు ఆనందించి ఉంటారని నేను నమ్ముతున్నాను. Lord has been blessing you in these occasions. మరి ఈ సందర్భాల్లో దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఉంటాడని నేను నమ్ముతున్నాను. I am very happy to join with you. మీ అందరితో కలిసి సహవాసించడం నేను చాలా Hallelujah. Hallelujah. Let's go to the word of God. దేవుని వాక్యానికి మనం వెళ్దాం. Book of Zechariah, జకర్యా గ్రంథము chapter 4, 4వ అధ్యాయము verse 6 and 7. 6-7 వచనం మనం చదువుకున్నాం. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బయలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బయలు అంతరించినట్టు నీవు ఏమాత్రం దానవు? నీవు చదును పువ్వువగుదువు, కృప కలుగును గాక అని జనులు కేక వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించెను. Hallelujah. Hallelujah. Let us pray. ప్రార్థన చేద్దాం. Our heavenly Father, పరలోకమందు we have come before you, Lord. మేము నీ సన్నిధికి వస్తున్నాం. And we want that you are going to speak to us, Father. మేము మాతో మాట్లాడబోతున్నందుకు మీకు వందనాలు. We are waiting for the divine words of Father. ఈ దైవికమైన మాటల కోసం ఎదురు చూస్తున్నాం. Speak to us, Lord. మాతో మాట్లాడండి అయ్యా. Yes, Lord, send the Holy Spirit of Father. పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని Thank you for giving these words of ఈ Father. మాటలు మీరు ఇస్తున్నందుకు And వందనాలు. we submit these words unto you, Lord. ఈ మాటలు మీ హస్తాలకు Thank
మరి మునిగిపోయిందండి? Was it sunk? మునిగిపోయిందండి? No! మునిగిపోలేదు. Read that. ఈ మాట మనం చూద్దాం. వారు ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన లేపి, Hallelujah! 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 Brothers and sisters, సహోదరుల సహోదరి, see, the body is filled with the water but not sinking down. పర్వతపు నీళ్ళతో నిండిపోయింది కానీ నీళ్ళలో మునిగిపోవడం It's లేదు. not sinking. మునిగిపోవడం లేదు. Why? ఎందుకు? Why? ఎందుకు? Because there was Jesus. ఎందుకంటే అక్కడ యేసు ప్రభువు There was Jesus. యేసై ఉన్నాడు. That's why that was not us. అందుకే ఆ పడవ మునిగిపోవట్లేదు దేవుడు. If Jesus is with you, యేసు ప్రభువు నీతో ఉంటే he will protect you. ఆయన నిన్ను ఖచ్చితంగా భద్రపరుస్తాడండి. But disciples did not ఈ understand. శిష్యులు ఆ విషయం అర్థం No, చేసుకున్నారు. he already did miracle for them. అప్పటికే వారి పక్షం ఒక అద్భుతాన్ని చేసేసాడు. But they did not ఆ understand. విషయం వారికి అర్థం కాలేదండి. Asking Jesus, ఆసు యేసు ప్రభువు అడుగుతున్నాడు, Master, ఓ యజమానా, ఓ యజమానా, we are perishing. మేము నశించిపోవచ్చున్నాము. Don't we have compassion on నీకు us? అసలు జాలి లేదా? Don't we have compassion on us? మనసు కనికరం లేదా? You know, Jesus Christ has come to this world యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే to save, to protect which is perishing. నశించిన వారిని వెతికి రక్షించడానికి యేసు ఈ లోకానికి But వచ్చాడు. disciples said, కానీ ఈ శిష్యులైతే we are perishing, Jesus. అయ్యా మేము నశించిపోతున్నామయ్యా, Don't we have మా మీద compassion? కనికరం చూపువా అంటున్నారు. He already saved them. అప్పటికే వారిని యేసు ప్రభువు He రక్షించాడు. already protected them. అప్పటికే వాళ్ళందరినీ He భద్రపరిచాడు. already gave them life. వారు అప్పటికే వారికి జీవితాన్ని ఇచ్చాడు. Hallelujah! 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 Please read 8:26. 26వ వచనం చూసినట్లయితే, అందుకే ఆయన ఆత్మవిశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. Hallelujah! Hallelujah! See, with these three things they were troubling on the boat. ఈ మూడు విషయాల్లో పడవ ఇబ్బంది పెడుతున్నప్పుడు But they could not understand the miracle of God. యేసు ప్రభువు యొక్క ఆశ్చర్యకార్యాలను అర్థం They could చేసుకోలేకపోయారు. not understand the power of God. దేవుని యొక్క శక్తిని అర్థం చేసుకోలేకపోయారు. They could not notice that. మరి ఆ విషయాన్ని They గమనించలేకపోయారు. were asking him, don't you have said, don't you have compassion on us? అయ్యా మా మీద కనికరం చూపించినప్పుడు కూడా వారు గమనించలేకపోయారు. And he woke up. ఆయన లేచాడు. He shouted and rebuked the ఆయన wind. గాలిని వర్షాన్ని గద్దించాడు. He rebuked the cyclone. ఆయన తుఫానును గద్దించాడు. He rebuked the waves. ఆయన అలలను గద్దించాడు. My brothers and sisters, ప్రియమైన సహోదర in సహోదరి, your daily life, మీ యొక్క వ్యక్తిగత జీవితంలో sometimes your problems are like waves. కొన్నిసార్లు సమస్యలు ఇక అలలవారి మీ జీవితాన్ని ఇబ్బంది పెడుతుంది. Yes, you have that experience, my brother. ఖచ్చితంగా సహోదర, ఇలాంటి అనుభవం నీ జీవితంలో ఉంది. Sometimes కొన్నిసార్లు your
Zerubbabel received blessings from God. దేవుని వద్ద నుండి జెరుబ్బయలు ఆశీర్వాదాలు పొందుకున్నాడు. Disciples received blessings from God. శిష్యులందరూ దేవుని వద్ద నుంచి ఆశీర్వాదాలు పొందుకున్నారు. The nature obeyed the Lord. ఇక ప్రకృతి దేవుని మాటకు లోబడింది. Please obey the word of God. నీవు కూడా దేవుని మాటకు లోబడు. Accept Jesus Christ into your యేసు heart. ప్రభువు నీకు హృదయంలోకి ఆహ్వానించు. Receive Jesus Christ into your heart. నీకు హృదయంలోకి ఆయన He wants to come into your heart. నీ హృదయంలోకి ఆయన రావడానికి He ఇష్టపడతాడు. wants to come into your family. నీ కుటుంబంలో రావడానికి He wants ఇష్టపడతాడు. to protect you. నిన్ను భద్రపరచాలని He ఇష్టపడతాడు. wants to bless you. నిన్ను దీవించడానికి He ఇష్టపడతాడు. wants to bless you. నిన్ను దీవించడానికి Open ఇష్టపడతాడు. up your heart. నీ హృదయాన్ని తెరువు. Open up your heart. నీ హృదయాన్ని తెరువు. Jesus wants to bless యేసు ప్రభువు నీ హృదయంలో రావడానికి ఇష్టపడుతున్నాడు. you. Today He is talking to your problem. ఈ రోజు యేసు ప్రభువు నీ సమస్యతో మాట్లాడతాడు. He is rebuking your problem. నీ సమస్యను గద్దించే దేవుడు. He is rebuking your sicknesses. నీకు వ్యాధిని గద్దించే దేవుడు. He is rebuking the problems and the sin which you are facing. నువ్వు ఎదుర్కొంటున్న సమస్యతో వ్యాధితో మాట్లాడే దేవుడు. Close your eyes. నీ కళ్ళు మూసుకోండి. The Lord wants to heal you. ప్రభు నిన్ను స్వస్థపరచడానికి Put ఇష్టపడుతున్నాడు. your hand there. నీవు ఎక్కడైతే వ్యాధిగ్రస్తుగా ఉన్నావో అక్కడ నీ I will pray for you. నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. God is releasing that. దేవుడు ఆ పరిస్థితి నుంచి విడిపించుకోవాలి. Powerful Jesus Christ. ఆయన శక్తివంతుడు యేసు. I pray for the people, Lord.